మేడ్చల్ నియోజకవర్గంలో హస్తం పార్టీ ప్రచారంలో దూసుకుపోతోంది. ఎమ్మెల్యే అభ్యర్థి వజ్జేష్ యాదవ్ నియోజకవర్గంలో కలియ తిరుగుతూ ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలను చెబుతూనే బీఆర్ఎస్ విధానాలను, వైఫల్యాలను ప్రజలకు వివరిస్తున్నారు. ఖచ్చితంగా మేడ్చల్లో తమ పార్టీ గెలుస్తుందని, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్న మేడ్చల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వజ్జేష్ యాదవ్తో మా సీనియర్ కరెస్పాండెంట్ మహేందర్ రెడ్డి ఫేస్ టు ఫేస్. చెప్పండి, ఎలా ముందుకెళ్ళబోతున్నారు? దాదాపు నన్ను ఢీ కొట్టేవాడే లేడను ఆయన అధికార పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి చెప్తున్నాడు. ఆయన దగ్గర ఉన్నది ఆయన కౌరవ సైన్యం, ఆయన స్కూల్లో పనిచేసే సిబ్బంది. అదేవిధంగా ఆయనకు పైసలు ఇచ్చి మోసపోయిన నాయకులు ఆయన దగ్గర ఉన్నారు. నా దగ్గర ఉన్నది స్వచ్ఛంగా కాంగ్రెస్ పార్టీ కోసం వాళ్ళ జీవితాలు అర్పించి నిత్యము కాంగ్రెస్ పార్టీకి పనిచేసే సైన్యం నాకుంది. నాకు ఇవాళ నమ్మకం వచ్చింది, 50,000 ఓట్లతో కనుక నేను గెలవకపోతే నా మెడ నరుక్కుంటా అని చెప్పి తెలియజేస్తూ ఉన్నా. ఎందుకు ఈ సవాల్ విసురుతా ఉన్నంటే, ఈ జనమంతా నీ మీద కక్షతో నా దగ్గరికి వస్తూ ఉన్నారు. ఎక్కడ పోయినా వేలాది మంది, వీళ్ళకెవరికి డబ్బులు ఇవ్వలే, కూలి ఇవ్వలే. ఆయననేమో 350, 400, 500 కూలి ఇచ్చి మందు బాటలు పెట్టి, మటన్ బిర్యానీ పెట్టి హోటళ్లలో మీటింగ్ పెడుతున్నాడు. నేనేమో స్వచ్ఛందంగా నా దగ్గర ఉన్నటువంటి, ఈరోజు మాకు అన్నం పెట్టింది కీసర పోతే కీసర కుటుంబ సభ్యులు, ఈడికి వస్తే ఈ కుటుంబ సభ్యులు మాకు అన్నం పెట్టి ఆదరిస్తూ ఉన్నారు. మీరు చూస్తూ ఉన్నారు కదా, ఈడ కూర్చున్న వాళ్ళు 4 గంటల నుంచి దగ్గర 2 గంటల నుంచి కూర్చున్నారు. ఒక్కరన్నా పోయినరు ఆయనలో ఉన్న వాళ్ళు. వాళ్ళను చూసి విశ్వాసం వచ్చింది, ఆ కార్యకర్తలను చూసి నాకు బలం వచ్చింది. ఖచ్చితంగా మల్లారెడ్డిని ఈడికెళ్ళి పారదోసేది, ఆ పీడ విరగడవుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఏంటి మల్లారెడ్డిని ఇక్కడ ఓడించడానికి ప్రధానంగా మీరు ఎంచుకున్న అస్త్రాలు ఏంటి? ఎందుకు ఆయనను ఓడించాలని? మరి దాదాపు నాకు ప్రజాదరణ చాలా ఎక్కువ ఉందని ఆయన అంటున్న నేపథ్యం, మీరు ఎంచుకున్న అస్త్రాలు ఏంటి? మీ దగ్గర ఉన్న మీరు ఏం చెప్పబోతున్నారు అసలు? ఆయన ఒక కామెడియను, ఆయన ఒక జోకరు, ఆయన ఒక కబ్జాదారుడు, ఆయన ఒక భూములు కబ్జా చేసిండు, కాలేజీలు కబ్జా చేసిండు, హాస్పిటళ్ళు కబ్జా చేసిండు. మా ప్రాంత ప్రజలకు ఏమి కూడా చేయలేదు కనుక ప్రజలు ఓడిస్తారు. ప్రజల మద్దతు నాకు ఉందని చెప్పి తెలియజేస్తారు. మంత్రి కదా, ఇప్పుడు ఇన్ని మీరు ఆరోపిస్తున్నారు. మరి ఒక మంత్రిగా ఆయన ఇప్పుడు దాదాపు మంత్రి పదవిని అనుభవిస్తున్న వ్యక్తి కదా. కర్ణాటకలో 17 మంది మంత్రులు ఓడిపోయారు, ముఖ్యమంత్రులు ఓడిపోయారు. ముఖ్యమంత్రులు ఓడిపోయిన సందర్భాలు ఉన్నాయి. ప్రజా నాడి ముంగట, ప్రజల ఆలోచన ముంగట, ప్రజల శక్తి ముంగట ఏ మంత్రి, ఏ ముఖ్యమంత్రి, ఏ వాడు కూడా ఏం పని చేయలేడని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఏమంటారు సార్, మేడ్చల్ ప్రజలంతా కూడా మీతో ఏం మాట్లాడుతున్నారు, ఏమంటున్నారు అసలు? ప్రజలంతా స్వచ్ఛందంగా, విశ్వాసంగా, నీతి నిజాయితీగా ఈ మల్లారెడ్డిని ఓడగొట్టడానికి రెడీ అవుతున్నారు. ఎందుకు రెడీ అవుతున్నారంటే, ఈ ప్రాంతంలో చాలా అవినీతి జరిగింది, లక్షలాది రూపాయల అవినీతి జరిగింది. ఈ లక్షలాది రూపాయల అవినీతి ఏ రకంగా జరిగిందంటే, భూముల ద్వారా, కాలేజీల ద్వారా. ఆయన నేను పాలు అమ్మినా, పువ్వులు అమ్మినా పైసలు వస్తాయి అంటుండు కదా. మేము పాలు అమ్మినాము, పువ్వులు అమ్మినాము, బర్రెల పాలు విండినాము, గొర్రెలు కాసినాము, మేకలు కాసినాము, వ్యవసాయం చేసినాము. ఆ మంత్రం ఏదో చెప్పమని మా ప్రజలందరూ అడుగుతూ ఉన్నారు. మొత్తానికి థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్. ఇది మొత్తానికి వజ్రేష్ యాదవ్ గారు తన గెలుపు ఖాయం. ఇక్కడ ఉన్నటువంటి ప్రజెంట్ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నాడో, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి చేసిన అవినీతిని తనకు ఒక శత్రువుగా మారుతుంది. ఖచ్చితంగా మా వైపు జనబలం ఉంది, తను ధనబలంతో మురిసిపోతున్నాడు. అలాంటిది మేడ్చల్ ప్రజలు గ్రహిస్తున్నారు ప్రతిది కూడా అన్నట్టుగా వజ్రేష్ యాదవ్ గెలుపు నాదే అనే ఒక ధీమా వ్యక్తం చేసిన పరిస్థితి. ఇది మేడ్చల్లో తాజా రాజకీయ పరిస్థితి. కెమెరా శ్రవంతో మహేందర్ రెడ్డి, మేడ్చల్.